శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విభీషణుడి నీతి వచనంలో రావణుడు కూడా ఇప్పుడు ఆ స్థితిలోనే ఉండెను. మంత్రులు అతని కడ ముఖస్థుతిని చేయుచుండరి. అదే సమయాన విభీషణుడు అక్కడికి వచ్చి అన్నకు పాదాభివందనం ఆచరించెను. అతడు తల వంచుకుని సుఖాసేనుడై రావణుని అనుజ్ఞతో పలికెను. ఓ కృపాలు, మీరు నా అభిప్రాయం అడిగితిరి కావున మీకు హితకరంగా నాకు తోచినంత వరకు విన్నవించెదను. తన శుభములను, సుయశమును, సుబుద్ధిని, సద్గతిని, బహుముఖ సుఖములను కోరుకునివాడు చవితి చంద్రుని వలె పరస్త్రీ ముఖం త్యజించవలను. అనగా జనులు చవితి చంద్రుని చూడనట్లు పరస్త్రీ ముఖమును కూడా చూడరాదు. చతుర్దశ భువనములకు ప్రభువైన వాడును జీవులైన శత్రుత్వం పూరినచో అతడు తప్పక నశించును. సద్గుణనిధి అయినను సర్వసమర్థుడైనను అతడు ఏమాత్రముగాను లోభి అయినచో వాణ్ణి ఎవ్వరూ మెచ్చరు. ప్రభు, కామము, క్రోధము, లోభము, మదము ఇవి అన్నీ నరకానికి మార్గములు కావున వీటిని త్యజించి సజ్జన సేవ్యుడైన శ్రీరాముని భజింపుము. సోదర, శ్రీరాముడు కేవలం నరేంద్రుడు కాడు, అతడు సమస్త లోకములకు బ్రహ్మాండములకు ప్రభువు, కాలునికి మహాకాలుడు. అతడే షడ్గుణైశ్వర్య సంపన్నుడైన భగవంతుడు, వికారరహితుడు, జన్మలేనివాడు, సర్వవ్యాపకుడు, అజేయుడు, అనాది, అనంతుడు అయిన పరబ్రహ్మ పరమాత్మ. కృపాడువైన ఆ భగవంతుని పృథ్వీని, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను రక్షించుటకు మానవుడై అవతరించను. సోదర వినము, అతడు తన సేవకులకు ఆనందదాయకుడు, దుష్టులను నశింపచేయువాడు, వేదములను ధర్మములను పరిరక్షించువాడు. అతనితో వైరము మాని శరణు వేడము. శ్రీ రఘునాథుడు శరణాగతుల దుఃఖములను రూపుమాపువాడు. స్వామి, జానకీదేవిని ఆ సర్వేశ్వరునికి అప్పగించుడు. అవ్యాజ కరుణాళువైన శ్రీరాముని భజింపుడు. సమస్త విశ్వానికి ద్రోహం చేసిన పాపాత్ముడు కూడా శరణన్నచో ప్రభువు అతన్ని క్షమించి రక్షించను. అతన్ని నామమే తాపత్రయాలను హరించివేయును. అట్టి భగవంతుడే మనుష్య రూపం దాల్చి ఇట్లు వచ్చెను. ఈ విషయాలను శ్రద్ధగా ఆలకించము. ఓ దశానన, పదే పదే మీ పాదములనంటిని విన్నవించుచున్నాను. అభిమానమును, మోహమును, మదమును త్యజించి కోసలాధీశుడైన శ్రీరామచంద్ర ప్రభువును సేవింపము. పులస్యముని తన శిష్యుని ద్వారా ఈ సందేశం పంపెను. సదవకాశం చిక్కినందున నేను ఈ మాటలు మీకు విన్నవించి తిని. మాల్యవంతుడను పేరుగల బుద్ధిమంతుడైన మంత్రి విభీషణుని వచనములకు ఎంతయో సంతోషించి పలికెను. నాయన, నీతిమంతుడైన మీ అనుజుడు విభీషణుడు నడువిన మాటలను హృదయమున నిలుపుకొనము. అప్పుడు రావణుడు భగ్గున మండిపడుచు ఇట్లనెను. ఈ మూర్ఖులిద్దరూ శత్రుమహిమలను పొగడుచున్నారు. వీరిని నా ఎదుటి నుండి బయటికి పంపుటకు ఎవ్వరినూ లేరా? ఇప్పుడు మాల్యవంతుడు తన ఇంటికి వెళ్ళెను. విభీషణుడు మాత్రం చేతులు జోడించి మరలా పలుకసాగెను. ప్రభు, అందరిలోనూ సుబుద్ధి, దుర్బుద్ధి రెండునూ ఉండినవి అని వేద పురాణంలో వెల్లడించుచున్నవి. సుబుద్ధి ప్రబలంగా ఉన్న చోట సంపదలు సమృద్ధములై ఉండును. దుర్బుద్ధి ప్రబలి ఉన్న చోట ఆపదలు కోకొల్లలు. మీ హృదయాన కేవలం దుర్బుద్ధియే నిండి ఉన్నది కనుక మీరు హితుని అహితునిగా, శత్రువుని మిత్రునిగా భావించుచున్నారు. పులస్త్యుడు, మాల్యవంతుడు, నేను మీకు హితమునే పలుకుచున్నాము. మీరు మమ్ము శత్రువులుగా పరిగణించుచున్నారు. ముఖస్థుతులతో ఇచ్చకంలాడు ఈ మంత్రులు నిజంగా మీకు కీడు చేయువారు. శత్రువులు వీరిని మిత్రులుగా భావించుచున్నారు. రాక్షస జాతిని నాశనం చేయుటకు కాలరాత్రి అయిన సీతాదేవిపై ఎక్కువ ప్రీతి కలిగి ఉన్నారు. సోదర, దయచేసి నా మాటలు పాటింపుడని సవినయంగా మీ పాదములకు ప్రణమిల్లి ప్రార్థించుచున్నాను. సీతాదేవిని శ్రీరామునికి అప్పగింపుడు. ప్రేమతో నేను పలికిన మాటలు ఆలకింపుడు. దీనివల్ల మీకు ఎట్టి అశుభము కలుగదు, పైగా మేలే జరుగును. పండితులకు సమ్మతములైన వేద పురాణోక్త నీతి వాక్యాలు విభీషణుడు పలికెను. రావణుడు ఆ మాటలు వినగానే రెచ్చిపోయి, ఓరి దుష్టుడా, నీకీనాడు చావు మోడింది అనెను. శఠుడా, నీవు నా ఉప్పు పులుసు తిని బతుకుతున్నావు, కానీ కృతజ్ఞుడవై శత్రువును పొగడుచుంటివి. దుష్టుడా, ప్రపంచమున నా భుజబలంచే ఓడింపబడిన వాడెవ్వడో తెలుపుము. నీవు నా నగరంలో నివసించుచు తాపసులను ప్రేమించదవు. మూర్ఖుడా, నా ఎదుటి నుండి తొలగిపోమ్ము. ఈ నీతులను వారికడనే వల్లింపుమని పలుకుచూ రావణుడు అతన్ని కాలితో తన్నెను. కానీ విభీషణుడు మాత్రం పదే పదే ఆయన పాదములు పట్టుకొనసాగెను. శివుడు పలుకుచున్నాడు, ఉమా, అపకారికి కూడా ఉపకారం చేయుట సజ్జనుల స్వభావము. విభీషణుడు పలికెను, మీరు నాకు తండ్రి వంటి వారు కనుక మీరు నన్ను తన్నినందుకు విచారం లేదు. కానీ ప్రభు, శ్రీరామును భజించుటలోనే మీకు హితమున్నదని వచించి విభీషణుడు తన మంత్రులను వెంటబెట్టుకొని ఆకాశ మార్గమున పోవచ్చు అందరికీ వినబడినట్లు ఇట్లు పలికెను. విభీషణ శరణాగతి. రావణ, శ్రీరాముడు సత్యసంకల్పుడు, సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు. నీ సభ మృత్యుముఖమున ఉన్నది. నేను శ్రీరామచంద్రుని శరణు వేడుటకై వెళ్ళుచున్నాను. నన్ను దూషించవలదు. ఈ విధంగా పలికి రామభక్తుడైన విభీషణుడు వెళ్ళగానే రాక్షసులందరి ప్రాణములను అతని వెంటనే పోయినవి.
శివుడు చెబుతున్నాడు, భవాని, సజ్జనులను నిరాదరించినచో వెంటనే అశుభములు కలుగును. రావణుడు విభీషణుని త్యజించిన మరుక్షణమే ఆ దౌర్భాగ్యుని వైభవం తిరోముఖం పట్టినది. విభీషణుడు పెక్కు మనోభీష్టములతో రఘునాథుని సన్నిధికి సంతోషంతో బయలుదేరను. అతడు మనసులో ఇట్లు ఆలోచించుచుండెను, ఇప్పుడే వెళ్ళి కెందామరల వలె మృదు మనోహరములైన శ్రీరాముని పవిత్ర పాదములు దర్శించెదను. ఆ చరణ కమలములు సేవకులకు సుఖప్రదములు. వాటి స్పర్శ మాత్రమున మునిపత్ని అహల్య తరించినది. అవి దండకారణ్యములను పవిత్రము నడిచినవి. వాటినే జానకీదేవి సర్వదా ధ్యానించుచుండెను. కపట మృగమును పట్టుకొనుటకై పరుగెత్తినవయో ఆ పాదములే. శివుని మానస సరోవరమున నిరంతరము విహరించినట్టువియో ఆ పాద పద్మములే. వేయేల మహామహిమాన్వితములైన ఆ ప్రభు చరణ కమలాలను కన్నులారా నేడే చూచెదను. నేడు నా భాగ్యం ఏమని వర్ణింతును. రామభక్తి వాహినిలో మునకలు వేయిచు పరమ పునీతుడైన భరతుడు నిరంతరము తన మనసులో ధ్యానించినది ఈ చరణ పాదుకలనే కదా. అటు చరణములను నేడు నేను ప్రత్యక్షంగా చూడగలను. ఇట్లా భక్తి తత్పరుడై ఆలోచించుతూ విభీషణుడు సముద్రం యొక్క ఆవలి తీరమును చేరెను. అతను చూసిన వానరులు అతడు శత్రుపక్షం నుండి వచ్చిన విశిష్ట దూత అని తలచిరి. అతనికి ఒక కాపరిని ఉంచి వారు సుగ్రీవుని వద్దకు వెళ్ళి విషయం తెలిపిరి. సుగ్రీవుడు శ్రీరాముని వద్దకు వెళ్ళి, రఘునాథ, రావణుని సోదరుడైన విభీషణుడు మేము కలుసుకొనుటకై వచ్చినాడు అని తెలిపాను. ప్రభు అతనితో, మిత్రమా, నీ అభిప్రాయం ఏమి అని అడిగాను. వానరరాజు సుగ్రీవుడు ఇట్లు తెలిపాను, మహారాజా, అవధరింపుడు నిశాచరులు, మాయావులు, వారి నిజస్వరూపంలో తెలుసుకొనుట కష్టము. వారు కామరూపధారులు. అతని రాక యొక్క ఆంతర్యం ఏమియో తెలియదు. ఈ దుష్టుడు మన రహస్యములను తెలుసుకొనుటకై వచ్చినాడని నా అభిప్రాయము. ఇతన్ని బంధించి ఉంచుట మంచిదని తోస్తున్నది. అప్పుడు శ్రీరాముడు పలికెను, మిత్రమా, నీవు తెలిపిన రాజనీతి ఒప్పుకొనవలసిందే, కానీ శరణుజొచ్చిన వానికి అభయం ఇచ్చి కాపాడుట నా ప్రతిజ్ఞ. శ్రీరామచంద్ర ప్రభు వచనములు విని హనుమంతుడు మిక్కిలి సంతసించెను. భక్తవత్సలుడైన భగవంతుడు తండ్రి వలె శరణాగతుని రక్షించెను. శ్రీరాముడు మరలా పలికెను, తనకు హాని జరుగునేమో అని శంకించి శరణాగతుని త్యజించినట్టు వాడు నీచుడు, పాపి. అతన్ని చూచుటయే మహాపాపం. కోటి బ్రహ్మహత్యలు చేసిన వాడైనను నన్ను శరణుజొచ్చినచో నేను అతనికి అభయం ఇచ్చేదను. నా సమ్ముఖమునకు వచ్చి శరణు అన్న ప్రాణి యొక్క కోటి జన్మల పాపములు కూడా నశించిపోవును. నా భజన యందు ఆసక్తి లేకపోవట పాపికి జన్మతహా వచ్చిన స్వభావం. నిర్మల హృదయుడైన భక్తుడే నన్ను సమీపించును. విభీషణుడు దుష్టహృదయుడే అయినచో అతడు నన్ను ఆశ్రయించేవాడు కాడు. కపటలో మోసకారులు అనిచో నాకు అసహ్యం. వానరరాజా, ఒకవేళ రావణుడు అతన్ని మన రహస్యాలు తెలుసుకొనుటకే పంపినను మనం భయపడవలసిన పనియే లేదు. మనకు ఎట్టి హాని జరగదు. ఏలానా మిత్రమా, ప్రపంచంలోని నిశాచరులందరినీ ఈ లక్ష్మణుడు ఒకే ఒక్క క్షణంలో మట్టు పెట్టగలడు. కానీ భయవిహ్వలుడై నన్ను శరణుగోరిన వారిని నేను నా ప్రాణముల వలె కాపాడుదును. కృపానిధి అయిన శ్రీరాముడు దరహాసంతో ఇట్లనెను, అతడు ఏ స్థితిలో ఉన్ననో, ఏ ఉద్దేశంతో వచ్చిననో వెంటనే అతన్ని ఇక్కడికి తీసుకొని రండు. అంగద హనుమదాదులతో కూడి వానరులు కృపాలువైన శ్రీరామునికి జయమగుగాక అనుచూ వెళ్ళిరి. వానరులు సాదరంగా విభీషణుని ముందుంచుకొని శ్రీరాముని కడకు వచ్చిరి. చూడముచ్చట గొలుపుచున్న సోదరులిద్దరినీ విభీషణుడు దూరం నుండియే చూచెను. అతడు అత్యంత సౌందర్య నిధానమైన శ్రీరామచంద్రుని రెప్పవాల్చక చూచుచూ నిశ్చేష్టుడై నిలుచుండెను. ఆ స్వామి ఆజానుబాహు శోభితుడు, కంజారున లోచనుడు, కనుల పండువ గావించు శ్యామసుందరుడు, శరణాగతులకు అభయప్రదాత, సింహస్కందుడు, విశాల వక్షస్థల శోభితుడు అయిన ఆ ప్రభువు కోటి మన్మథ సుందరాకారుడు. భగవంతుని స్వరూపం దర్శించిన విభీషణుని నయనములు ఆనందాశ్రపూర్ణములయ్యను. తనువు పులకించెను. అతడు మనసును పదిలపరుచుకుని మృదుమధురంగా ఇట్లనను, ప్రభు, నేను దశానని తమ్ముడను. ఓ శిరత్రాణ పరాయణ, నేను రాక్షస వంశ సంజాతుడను. నా శరీరం తామసికమైనది. గుడ్ల గూబకు చీకటి ప్రియమైనట్టు పాపకృత్యములు మాకు ప్రీతిపాత్రములు. జనన మరణ భయములను రూపుమాపు వారు అన్నడి మీ కీర్తిని విని మేము శరణుజొచ్చుటకై వచ్చినాను. దుఃఖార్తులను ఆదుకొనడి ఓ రఘువీరా, నన్ను రక్షించము. శరణాగతులకు మీరు సుఖప్రదాతలు, నన్ను కాపాడును. ఈ విధంగా పలుకుచూ తన ముందు సాగిలపడిన విభీషణుని గాంచి ప్రభువు మిక్కిలి హర్షంతో అతన్ని లేవనెత్తెను. అతని దైన్య వచనంలో ప్రభువుకు మిక్కిలి జాలి గొల్పెను. తన విశాల భుజములతో అతన్ని అక్కును చేర్చుకొనెను. లక్ష్మణుడు కూడా అతన్ని ఆలింగనం అనర్చుకొనెను. పిదప విభీషణుని సరసన కూర్చుండబెట్టుకుని ఇట్లు అభయవచనములు పలికెను, ఓ లంకేశ్వర, నీవు నీ పరివారము కుశలమా? నీవు నివసించే స్థానం సరి అయినది కాదు. అహర్నిశలు దుష్టుల మధ్యనే నివసించుచుంటవి. మిత్రమా, ఇట్టి స్థితిలో నీవు ధర్మం ఎట్లా అవలంబించదవు? నీ ఆచార వ్యవహారాలు నేను ఎరుగుదును. నీవు నయ కోవిదుడము.
అనీతి అనిన నీకు ఏమాత్రమో గిట్టదు నాయన. దుష్టుల సహవాసం కంటేనో నరకవాసం మంచిది. కానీ విధాత ఎవ్వరికీ దుష్ట సాంగత్యం కలిగింపకుండుగాక. విభీషణుడు నుడివెను, ఓ రఘునాథ, మీ చరణ కమల దర్శన భాగ్యముచే ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. నన్ను మీ భక్తునిగా ఎరిగి కనికరించితిరి. జీవుడు శోకధామములైన విషయవాసనలను కోరికలను త్యజించి శ్రీరాముని భజించినంత వరకును అతనికి శుభములు చేకూరవు. భజించనంత వరకు అతనికి శుభములు చేకూరవు. స్వప్నంలో కూడా మనశ్శాంతి లభించదు. ధనుర్బాణములను తోణీరమును ధరించిన శ్రీ రఘునాథుడు హృదయంలో నిలిచి ఉండనంత వరకు లోభము, మోహము, మదము, మత్సరము, అభిమానము మున్నగు అవగుణములు తొలగిపోవు. మమకారమనే చీకటి రాత్రి రాగద్వేషములనే గుడ్లగోబలకు ఆలంబనమై నిలిచును. ప్రభువు యొక్క ప్రతాప సూర్యుడు ఉదయించు వరకు ఆ మమతాంధకారం జీవుని మనసున ఆవరించియే ఉండను. శ్రీరామ, మీ పాదపద్మముల దర్శన ప్రభావమును నేనిప్పుడు క్షేమముగా ఉన్నాను. నా మహాభయం అంతయు దూరమైనది. ఓ కృపాలు, నీ దయకు పాత్రులైన వారిని తాపత్రయములు వెంటాడజాలవు. నేను అధమ స్వభావం గల రాక్షసుడను. నేనెన్నడూ పుణ్యకార్యములు ఆచరించలేదు. మీ రూపము మునీశ్వరులకు సామాన్యంగా ధ్యానగోచరం కాదు. అట్టి మీరు స్వయంగా ప్రసన్నులై నాకు ఆలింగన సుఖానందం అనుగ్రహించితిరి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.